నమస్తే. వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎంతెంతో ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనేకమైన రహస్యాలకు నిలవు, అపారమైన సంపద కొలువుదీరింది అంటూ కూడా అంటారు. అలాగే అసలు ఆ 6 గదుల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న సంపదను చూసి ఎంతోమంది ఆశ్చర్య పొందారు. కొన్ని వేల కోట్ల సంపద అక్కడ ఉంది అని తెలుసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక 5 గదులను ఓపెన్ చేశారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అక్కడ అపార సంపదని చూశారు. కానీ ఆరో గదికి వచ్చేసరికి అక్కడ నాగబంధం చూసి ఒక్కసారిగా అధికారులు ఆగిపోయిన పరిస్థితి. అసలు ఇప్పటికీ కూడా అసలు ఆరో గదిలో ఏముంది? ఆ రహస్య గదిలో ఎలాంటి శ్రద్ధలు ఎందుకొస్తున్నాయి? ఆ గది వెనకాల నుంచి సముద్ర అలల సౌండ్‌లు కావచ్చు, లేకపోతే సర్పాలు తిరుగుతున్న సౌండ్‌లు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయంటూ కూడా ఆనాడు ఆ గది ద్వారం దగ్గరికి వెళ్ళిన అధికారులతో పాటు స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఆలయం మీద ఎన్నో కథలున్నాయి. అపారమైన సంపదకు కొలువై ఉంది అంటూ కూడా చెప్తున్నారు. గతంలో రాజులు వారి యొక్క సంపదను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆలయాల్లో వారి సంపదను పెట్టుకుంటూ ఉంటారు అనే నానుడి కొనసాగింది. అయితే ఆ సంపద అంతా కూడా ఇక్కడ ఈ ఆలయంలో కొలువుదీరిందంటున్నారు. అదేవిధంగా ఆ ఆరో గదిలో ఉన్న రహస్యాలు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆ ఆరో గదిలో ఏముంది? ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాశస్త్యం ఏంటి అనేది ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి ఆలయం, దీని ప్రత్యేకత గురించి మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎంతో ప్రాచీనమైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ అనాది రహస్యాలకు ఈ ఆలయం నిలయంగా ఉంది. తిరువనంతపురంలోని ప్రసిద్ధ దివ్యక్షేత్రం అనంతాస్యంలో శ్రీ మహావిష్ణువు పురాణాలలో విశిష్ట ప్రాధాన్యత ఉంది. అయితే శ్రీ మహావిష్ణువుకి పురాణాల్లో ఎంత విశిష్ట పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఈ ఆలయ రహస్యాలు ఒక్కసారి మనం చూస్తే ఆశ్చర్యపడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో రహస్యాలు, మన ఆలోచనలు కూడా అందని అనేకమైన రహస్యాలు మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం. ఏదైనా సినిమాల్లో ఒక ఆలయానికి సంబంధించి అక్కడ దాని ప్రాశస్త్యం గురించి, అక్కడున్న శక్తుల గురించి మనం వింటూనే ఉంటాం. ఎన్నో గాథలు, ఎన్నో పురాణాలు, ఎన్నో చిత్రాల ద్వారా ఆ దైవ శక్తి గురించి మనం చూస్తూనే ఉంటాం. అలాంటి దైవశక్తి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉంది అంటున్నారు. ఎవరైతే దురుద్దేశంతో ఆ సంపదను కాజేయాలని అనుకుంటూ ఉంటారో వారికి నాశనం తప్పదు అనే నానుడి కూడా కొనసాగింది. భక్తితో తప్ప మరే భావనతో అక్కడికి వెళ్ళినా గానీ నాశనం తప్ప ఇంకేమీ ఉండదు. అనంత పద్మనాభ స్వామి ఆలయంకున్న ప్రసిద్ధి అలాంటిది అంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే అక్కడికి వెళ్తారో వారి మనసులో ఉన్న కోరికలు వెంటనే తీరుతాయి అంటారు. ఇదొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, అలాగే ప్రాచీన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది మనకు తెలిసిందే. అయితే తిరువనంతపురంలో ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహావిష్ణువుని ఇక్కడ చూసినట్లయితే ఆయన పవలించిన దృశ్యాలు మనకి కనిపిస్తాయి. మహావిష్ణువు విగ్రహాన్ని మనం 3 విధాలుగా అక్కడ దర్శనం చేసుకోవచ్చు. పురాణాల్లో ఈ విశిష్టతకు అనేకమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. అలాగే 3 ద్వారాల దైవ సంకేతం. ఈ ఏదైనా మనం ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఒక ద్వారం ద్వారా దర్శించుకుంటాం. కానీ ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి మనం దర్శించుకోవాలి అంటే 3 విధాలుగా మనం దర్శించుకోవాల్సి వస్తుంది. ఒకేసారి పూర్తిగా ఆ స్వామిని దర్శించుకోవటం కుదరదు. ఇక్కడ మనం చూడొచ్చు 3 ద్వారాల ద్వారా దర్శనం కలుగుతుంది. మొదటి ద్వారం స్వామివారి ముఖం, రెండవ ద్వారం నాభి పద్మ దర్శనం, మూడవ ద్వారం పవిత్ర పాద దర్శనం. ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏ విధంగా ఇక్కడ మనకి దర్శన భాగ్యం కలుగుతుంది అనేది ఇక్కడ మనం చాలా క్లుప్తంగా చూడొచ్చు. ఇది మొదటి ద్వారం అనుకుంటే స్వామివారి తల భాగాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇది రెండవ ద్వారంగా దీనిని మనం భావిస్తే ఈ రెండవ ద్వారంలో స్వామివారి నాభితో పాటు పద్మం, పద్మంలో ఉన్న ఇక్కడ బ్రహ్మ ఇక్కడ మనకి దర్శనమిస్తారు. అదేవిధంగా మూడో ద్వారం, ఈ మూడో ద్వారం స్వామివారి పాదాలు మనకి ఇక్కడ దర్శన భాగ్యం కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా మొదటి ద్వారం, రెండవ ద్వారం, మూడో ద్వారం ద్వారా స్వామివారిని మనం పూర్తిగా దర్శించుకుంటాం. దీనికి కారణం ఏంటి? దీనికి ఉన్న అర్థం ఏంటి అంటే సృష్టి, స్థితి, లయలకు ఈ 3 ద్వారాలు కూడా ప్రతీకగా చెప్పుకుంటారు. మన సమాజం ముందుకు సాగాలన్నా, సృష్టి ప్రసిద్ధంగా ముందుకు వెళ్ళాలన్నా గానీ ఇక్కడ సృష్టి, స్థితి, లయలు మనకి ఎంత ప్రధానమో తెలిసిందే. సో ఆ మూడిటికి ప్రతీకగా ఈ 3 ద్వారాల ద్వారా ఆ స్వామివారిని మనం దర్శించుకుంటాం. అలాగే ఇక్కడ తాళపత్ర గంధ్రాలు
అంటే ఈ ఆలయాన్ని ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, అధికారులు ఇందులో ఉన్న కొన్ని గదులను ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, తాళపత్ర గంధ్రాలు అనేవి కొన్ని దొరకడం జరిగింది. అందులో అనేకమైన విషయాలు, అనేకమైన విశేషాలు ఆ తాళపత్ర గంధంలో నిక్షిప్తమై ఉన్నాయి. కొన్ని వేరొక లిపిలో ఉంటాయి. కొన్ని అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఆ లిపి ఏంటి అనేది కనిపెట్టే ప్రయత్నంలో కొంతమంది అధికారులున్నారు. ఇప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలలో మనం కొన్ని అంశాలు పరిశీలిస్తే పురాతన తాళపత్ర గ్రంథాలనేవి అక్కడ లభ్యమయ్యాయి. అందులో నాగబంధంపై రహస్య హెచ్చరికలున్నాయి. అనంతుడి నిద్రాభంగం ప్రమాదకరం అంటూ కూడా చెప్తున్నారు. దైవ రహస్యాల తొలి సంకేతంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ తాళపత్ర గ్రంథాలలో పురాతన తాళపత్ర గ్రంథాలు లభించిన వాటిలో ఇక్కడ ప్రధానమైనది నాగబంధం. ఏదైతే ఆరో గది గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఆరో గదిలో కూడా దర్శనమిచ్చేది నాగబంధమే. ఆ గది ద్వారాలను మనం తెరవాలి అంటే ఆ నాగబంధాన్ని విచ్ఛిన్నం చేసి లోపలికెళ్ళాలి. కానీ అంతటి సాహసం, అంతటి ధైర్యం ఎవరు కూడా చేయట్లేదు. దైవాన్ని నమ్మేవారు, దైవం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఆ నాగబంధాన్ని విచ్ఛిన్నం చేసి లోపలికెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఆరో గదిలో ఏముంది అనేది ఇప్పటికీ కూడా క్వెషన్ మార్క్‌గానే ఉంది. కానీ ఇక్కడ అపారమైన సంపద ఉంది అనేది చెప్తున్నారు. కానీ ఆ నాగబంధం ఎలా ఉంటుంది? ఆ నాగబంధాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అనుకుంటే ఎలాంటి విపత్తులొస్తాయి? అదేవిధంగా లోకం సర్వం నాశనం అవుతుందనే నమ్మకాలు కూడా ఉన్నాయి. అయితే అనంతుడి నిద్రాభంగం ప్రమాదకరం. ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామి నిద్రను మనం భంగం కలిగించామో, ఆ దేవుడు కళ్ళు తెరిస్తే అది ప్రపంచానికి నష్టం చేకూరుస్తుంది అనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది. దైవ రహస్యాలకు తొలి సంకేతంగా దీన్ని చూస్తున్నారు. ఏవైతే అక్కడ దొరికిన ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయో, ఇవే కాకుండా ఎంతో రహస్యంగా ఉంచాల్సినవి అనేకమైన తాళపత్ర గ్రంథాలు అక్కడ అధికారులకు దొరకడం జరిగింది. ఇక్కడ పార్వతీ హెచ్చరికలు. ఎవరైతే ఈ నాగబంధాన్ని తీయాలి అని అనుకుంటారో, ఆ నాగబంధం దాటి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారో, దానికి సంబంధించి పార్వతీదేవి స్వయాన ఇక్కడ కొంతమందికి కొన్ని హెచ్చరికలు చేయడం జరిగింది. గతంలో భక్తికి మించి ఎంతోమంది సంపదకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఆలయాల్లో దొంగతనాలు చేయడానికి, అదేవిధంగా ఆలయ ప్రాశస్త్యాన్ని పాడు చేయడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. అలాంటి వారికి పార్వతీదేవి ఇక్కడ కొన్ని హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. నాగబంధం సాధారణ తాళం కాదు, దైవ రక్షణకు ప్రతీక. మనం మాట్లాడుకున్నట్లే ఈ నాగబంధాన్ని ఎంతో పవిత్రంగా ఎంతోమంది వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ఈ నాగబంధాన్ని ఆ ద్వారానికి వేస్తూ ఉంటారు. దానిని తీయాలి అంటే అది అంత సులువైన విషయం కాదు. అత్యంత పవిత్రమైనది, దైవ రక్షణకు ప్రతీక. ఇప్పుడు 2 నాగులు మనకి బయట కనిపించినా గానీ 2 చేతులు ఎత్తి మనం నమస్కారం పెడతాం. ఎందుకు అంటే నాగులని మనం దైవంగా పూజిస్తాం కాబట్టి. అలాంటి నాగదేవతలకు సంబంధించి ఈ నాగబంధాలు రక్షణకు ప్రతీకగా అక్కడ ఇవ్వటం జరుగుతుంది. భక్తి, నియమం, ధర్మమే మూలాధారం. ఇక్కడ భక్తి, నియమం, ధర్మాలు తప్ప మరే ఆలోచనలకు ఇక్కడ తావు ఉండదు. దానికి మించి ముందుకెళితే నాశనం, వినాశనం తప్పదు. స్వార్థంతో తాకితే శాపం తప్పదు. మనం ప్రత్యక్షంగా అక్కడ చూడలేకపోయినా కొన్ని గాథలు మనం వింటూ ఉంటే నిజంగా ఈ ఆలయంలో ఇలాంటి పని చేయాలి అని అనుకుంటే వాళ్ళే కుటుంబాలు నాశనం అయిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా కొన్ని అపరాధాలు చేసినప్పుడు వారికి ఆ పాపం తగులుతుంది. మరి అలాంటప్పుడు ఒక దైవం దగ్గరికి వెళ్ళే అలాంటి పాపాలు చేయాలని చూస్తే వారికి వినాశనం తప్పదు. స్వార్థంతో తాకితే అలాంటి శాపాలు తరతరాలకి ముందుకు వెళ్తాయంటూ కూడా ఇక్కడ పార్వతీదేవి స్పష్టం చేశారంటూ కూడా చెప్తున్నారు. రుద్రసేన కుట్ర. ఇక్కడ ఈ ఆలయంలోకి ధనం కోసం ద్వారాన్ని అమ్మేవారు చివరికి ధ్వంసమే పోతూ ఉంటారు. ధనం కోసం ద్వారాన్ని తెరవాలి అని అనుకునేవారు చివరికి ధ్వంసమే అయిపోతారు అనేది ఒక తాళపత్ర గ్రంథంలో ఉన్న అక్షరాలు. అది వేరే లిపిలో ఉన్నా కానీ ఇప్పుడు మన భాషలో మనం కన్వే చేసుకొని చెప్పాలి అంటే ఎవరైతే ధనం కోసం దుర్మార్గంగా చేయాలనుకుంటారో వారు నాశనం అయిపోతారంటూ కూడా ఆ తాళపత్ర గ్రంథాల్లో ఇక్కడ లిఖించినట్లు మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. నిధి కోసం ఆలయంలోకి ప్రవేశం. భక్తి కంటే సంపదపైనే ఆశ. రహస్య మార్గాల అన్వేషణ. లాభమే వినాశనానికి కారణం. గతంలో ఎంతోమంది ఈ ఆలయంలో అనేకమైన అపారమైన సంపద, వజ్ర వైఢూర్యాలు, ఇలాంటి సంపద అంతా కూడా ఇక్కడ ఉంది అని తెలుసుకున్న వారు ఎలాగైనా ఆ సంపదని దోచుకోవాలంటూ కూడా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చేసిన వారు నాశనం అయిపోయారు.
నిధి కోసం ఆలయానికి ఎవరైతే ప్రవేశిస్తారో, భక్తి కంటే సంపద పైన దురుద్దేశంతో, దుర్బుద్ధితో ఎవరైతే వస్తారో, రహస్య మార్గాలను అన్వేషిస్తారు. ఎవరైతే ఆ ఆలయంలోకి డైరెక్ట్‌గా వెళ్ళడానికి అనుమతులుండవు కాబట్టి, ఇలా దొంగ ఆలోచనలు, దొంగ పనులు చేయాలనుకునేవారు రహస్య మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారు లోభమే వినాశనానికి కారణం. ఇలాంటి బుద్ధులు ఉన్నవారే వారి జీవితాన్ని వారికే వినాశనానికి దారి చూపిస్తుంది అంటూ కూడా మనకి కొన్ని తాళపత్ర గ్రంథాలలో ఇక్కడ నిశితంగా చెప్పిన పరిస్థితులున్నాయి. అలాగే రహస్య సొరంగం ఒకటి, గర్భగుడి కింద దాగిన మార్గం. రహస్య స్వరంగాలు. ఆలయం గుండా ఒకప్పుడు రాజులు, మహారాజులు ఆలయంలోకి రావాలి అంటే రహస్య మార్గాలు కొన్ని ఉండేవి. వారి కోటల నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికుండేవి. అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇలా రహస్య మార్గాలనేవి దేవాలయాల త్రూ ఉంటాయి. వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, వారి సంపద కోసం కావచ్చు, ఆలయాల్లో నిక్షిప్తం చేయడానికి కావచ్చు, ఈ రహస్య మార్గాలని వారు ఏర్పరచుకుంటారు ఆ కాలంలో. అలాంటి కొన్ని మార్గాలు ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూస్తే, గర్భగుడి కింద దాగి ఉన్న మార్గం. నాగా శిల్పాలతో అలంకరించిన గోడలు, పురాతన మంత్ర చిహ్నాలు, నిశ్శబ్దంలో దాగిన దైవశక్తి. ఇక్కడ గర్భగుడి కింద ఒక మార్గం ఉంటుంది అని చెప్తున్నారు. ఆ మార్గంలోకి సామాన్యులు మనం వెళ్ళలేకపోయినప్పటికీ కూడా శాస్త్రజ్ఞులు కావచ్చు, అక్కడ దగ్గరగా ఉన్నవారు కావచ్చు, అదేవిధంగా ఆ ఆలయం గురించి ఎంతోమంది చెప్తున్న చరిత్ర విన్నవాళ్ళు కావచ్చు, గర్భగుడి కింద ఆ మార్గం ఉంటుంది అంటున్నారు. అయితే నాగ శిల్పాలతో అలంకరించిన గోడలు, ఎక్కడ చూసినా ఆ మార్గంలో నాగ శిల్పాలతో గోడలన్నీ కూడా అలంకరించి ఉంటాయి. 2 నాగులు కావచ్చు, ఒక నాగు కావచ్చు. ఆ శిల్పాల అలంకరణలో ఈ గోడలనేవి ఇక్కడ మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. పురాతన మంత్ర చిహ్నాలు, ఆ గోడల మీద మంత్రాలకు సంబంధించిన చిహ్నాలు, మంత్రాలకు సంబంధించిన రాతలు అన్నీ కూడా ఆ గుర్తులు మనకి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నిశ్శబ్దంలో దాగిన దైవశక్తి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఎవరైనా సరే ఇలాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ దైవ భక్తి అనేది మనసులో నుంచి ఉప్పొంగిపోతూ ఉంది. సో, ఈ చిహ్నాలన్నీ కూడా కనిపించిన తర్వాత ఎవరికైనా తప్పు చేయాలనిపిస్తుందా? చేయాలనే అనిపించదు. ఆ ఆలయానికి ఉన్న ప్రసిద్ధి అలాంటిది. సో, ఇవన్నీ కూడా ఆలయంలో మనకి దర్శనమిస్తాయి. నాగబంధ ద్వారం ఒకటి, భారీ రాతి ద్వారం. 2 నాగుల దివ్య ఆకృతి. మధ్యలో సుదర్శన చక్ర సంకేతం. అనుమతి లేకుండా తెరుచుకోని ద్వారం. ఈ నాగబంధం అనేది భా నాగబంధం, నాగద్వారం. నాగబంధం అనేది మనం ఎంతో కాలం నుంచి పురాణాల నుంచి మనం వింటూనే ఉంటాం. నాగబంధం అనేది ఎంత పవిత్రంగా చేస్తారో, ఆ బంధాన్ని తీయటం అనేది ఎంత కష్టమో, ఒకవేళ తీయాలని ప్రయత్నించే వారికి ఎలాంటి విపత్తులు కలుగుతాయో అనేది భక్తి శ్రద్ధలతో నమ్మేవారికి అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే భారీ రాతి ద్వారం. ఈ నాగబంధం అనేది రాతి ద్వారంతో ఇక్కడ ఉంచటం జరుగుతుంది. ఇది కేవలం చెక్కలతోనో లేకపోతే రోజ్ వుడ్, గోల్డ్ వుడ్ ఇలాంటి వాటితో కాకుండా రాతితో ఈ ద్వారాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ మధ్యలో సుదర్శన చక్రం, ఇటు పక్క రెండు నాగుల మధ్య ఇక్కడ ఈ సుదర్శన చక్రం అనేది ఆ ద్వారాల్ని క్లోజ్ చేయడానికి ఉంటుంది. ఈ 2 నాగులు ఇక్కడ ఉన్నదాన్ని నాగబంధం అంటారు. ఇక్కడ పైన ఓం నమో నారాయణ అంటూ కూడా ఇక్కడ లిఖించిన పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. అలాగే నాగబంధానికి సంబంధించి ఇక్కడ కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ నాగబంధ మంత్రాలు కూడా మనం ఈ తాళపత్రాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఓం అనంతాయ నమః, ఓం వామకాయ నమః, ఓం తక్షకాయ నమః అంటూ కూడా అనేకమైన నాగబంధానికి సంబంధించి మంత్రాలు, మంత్రోచ్చరణలు, దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అయితే అనుమతి లేకుండా ద్వారం తెరుచుకోదు. ఈ అనుమతి అంటే ఎలా? మనం వెళ్ళి దాన్ని పగలగొట్టాలా? లేకపోతే అలాగా? లేకపోతే ఇంకేమన్నా చేయాలా? కాదు. ఇక్కడ కొన్ని కొన్ని మంత్రాలు ఉచ్చరిస్తే అవి ఓపెన్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయంటూ కూడా పురాణాలు చెప్తున్నాయి. కానీ అవేంటి అనేవి మనకు తెలియవు. సో, అనుమతి లేకుండా అందులోకి ప్రవేశం అనేది చేయలేరు ఎవరు కూడా. శక్తి మేల్కొల్పు. ఇక్కడ ఈ నాగబంధం దగ్గరికెళ్ళి మనం ఓపెన్ చేయాలి అని అనుకుంటే, ఒకవేళ తప్పుగా మనం అక్కడ ఆ మంత్రాల్ని ఉచ్చరించినట్లయితే, అక్కడ ఉన్న శక్తి మేల్కొల్పుతుంది, మేల్కొంటుంది అనేది ఎప్పటినుంచో వస్తున్న నానుడి. అయితే ఇక్కడ శక్తి మేల్కొనడానికి గల కారణాలేంటి? ఇక్కడ మనం చూడొచ్చు. తప్పుగా మంత్రోచ్చరణ, భూమి కంపించిన అనుభూతి. ఎప్పుడైతే ఆ నాగబంధ ద్వారం దగ్గర తప్పు మంత్రోచ్చరణ, నాగబంధం ఓపెన్ అవ్వడానికి కొన్ని మంత్రాలు ఉంటాయని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం.
ఆ మంత్రాలని నువ్వు తప్పుగా ఎప్పుడైతే ఉచ్చరిస్తావో అప్పుడు ఆ శక్తి అనేది మేల్కొంటుంది. మేల్కొన్నప్పుడు కొన్ని అనుభూతులు మనం అక్కడ గమనించవచ్చు. అందులో ప్రధానంగా భూమి కంపించిన అనుభూతి, నాగబంధం మేల్కొన్న దృశ్యాలు. అంటే ఇప్పుడు మనం 2 ఒక ద్వారం మీద 2 నాగబంధాలని అటు ఇటు మనం చూసాం. కానీ 2 కలిసిపోయినట్లు ఆ బంధాన్ని మనం అనుభూతి కలగలం. ఆ ఫీల్ అనేది మనకు కలుగుతుంది. లోభులకు శాపంగా మారుతుంది. ఎప్పుడైతే ఆ నాగబంధాన్ని తెరవడానికి మంత్రాలు తప్పుగా ఉచ్చరిస్తామో వారి నాశనానికి వారే నాంది వేసుకున్నట్లు. ఇప్పుడు ఆదిత్య సమర్పణ అంటే నిధి కంటే విశ్వాసమే గొప్పది. చాలామంది డబ్బు కోసం అపరాధాలు చేయడానికి, అక్కడున్న అపారమైన సంపదని దొంగిలించడానికి అనేకమైన మార్గాలని ఎంచుకుంటూ ఉంటారు. కానీ దైవభక్తికి మించినది ఏదీ లేదు. ఎలాంటి పనులు చేయాలనుకున్నా గానీ దైవభక్తి మించినది ఏదీ లేదు. దానికి తప్ప వేరే దారే ఉండదు. నిధి కంటే విశ్వాసం గొప్పది. స్వామివారి పాదాల వద్ద ప్రార్థన. భక్తితో నాగబంధం శాంతిస్తుంది. ఆలయమంతా ఘంటానాదంతో మారుమ్రోగుతుంది. ఎప్పుడైతే మనం తప్పు చేశాం, నా వల్ల అపరాధం జరిగింది, ఇలాంటి తప్పు నా జీవితంలో నేను మళ్ళీ చేయను, నా వల్ల అపరాధం అయిపోయింది అంటూ కూడా పశ్చాత్తాప భావన ఎప్పుడైతే మన మదిలోకి ఆ రోజు వస్తుందో, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మనం చూసిన తర్వాత భక్తి భావనతో అక్కడ ప్రార్థించినట్లయితే కొన్ని కొన్ని సంకేతాలనేవి మనకి కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా స్వామివారి పాదాలను మనం ప్రార్థించిన తర్వాత భక్తితో నాగబంధం శాంతిస్తుంది. అంటే భక్తికి తప్ప దేనికి కూడా ఆ నాగబంధం శాంతించదు. శాప విమోచన దగ్గరికి శాపము నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తాయి. ఆలయం అంతా కూడా ఘంటానాదంతో మరుమవుతుంది. అంటే మిమ్మల్ని క్షమించారు, మీరు చేసిన తప్పుని వారు క్షమించారు అని తెలియడానికి ఆలయం అంతా కూడా ఘంటానాదాలు కూడా మారుమవుతాయి. భక్తితో ఎప్పుడైతే నీ తప్పును నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపంతో స్వామివారి పాదాలను ప్రార్థించినప్పుడు, సో అలాంటివి వచ్చినప్పుడు భక్తితో దేవుణ్ణి మనం గెలుచుకున్నట్లు. అలాగే చివరి రహస్యం కూడా ఇంకోటి ఉంది. ఇక్కడ నిధి దాచబడలేదు, రక్షించబడింది. ధర్మానికి నాగబంధమే కవచం, లోభికి చీకటి, భక్తికి కృప. స్వామివారి అనుగ్రహమే నిజమైన నిధి. ఎస్, అవును. స్వామివారి అనుగ్రహం ఉంటే ప్రపంచంలో మనం సాధించలేనిది ఏమీ ఉండదు. అలాంటి సంపదలు ఎంతో స్వామివారు మనకి మన కుటుంబానికి అందిస్తూ ఉంటారు. అలాంటిది పాపం చేస్తే ఆ పాపానికి తగ్గట్టే మనం పోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ నిధి అనేది దాచబడలేదు, రక్షించబడుతుంది. ఎవరైతే స్వార్థపరుల చేతికి ఈ నిధి దొరికి దుర్వినియోగం అవ్వకుండా నాగబంధంతో ఇక్కడ నిధిని రక్షించబడుతూ ఉన్నారు. ఎన్నో నాగులు, సముద్ర అలలు, ఇంకేవేవో శబ్దాలు ఆ ఆరో గదిలో నుంచి వస్తున్నాయి అంటుంటే అవన్నీ కూడా రక్షించబడడానికి ఆ దేవుడు నిర్ణయించిన నిబంధనలుగా మనం చూడాలి. అలాగే లోభికి చీకటి, భక్తికి కృప. ఎవరైతే దురుద్దేశంతో ఉన్నవారో వారి జీవితం చీకటమయవుతుంది. భక్తితో వెళ్ళిన వారికి ఖచ్చితంగా స్వామివారి కృపా కటాక్షాలు అనేవి స్వామివారికి మన మీద ఉంటాయి. అలాగే స్వామివారి అనుగ్రహం నిజమైన నిధిగా భావించాలి తప్ప ఏది పడితే అది అంటూ ముందుకు వెళ్ళకూడదు. ఇక నాగబంధం అనంత నిధి రహస్యాన్ని మనం చూస్తే ఒక ఆధ్యాత్మిక సాహస గాథ. దేవాలయ రహస్యాలు భక్తిలో దాగి ఉంటాయి. సంపద కోసం వచ్చినవాడు నశించిపోతాడు, విశ్వాసంతో వచ్చినవాడు రక్షించబడతాడు. ఇది కేవలం ఒక దేవాలయం కాదు. దేవాలయం అంటే 4 రాళ్ళు 4 రప్పలతో సృష్టించింది కాదు. ఇక్కడ సాహస గాథ, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, పుణ్యక్షేత్రం. ఇక్కడ ఎంతో పుణ్యం జరుగుతుంది. ప్రతి క్షణం మంత్రోచ్చరణ నడుమ పాజిటివ్ వైబ్స్ అనేవి ఆలయం చుట్టుప్రక్కల ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవాలయ రహస్యం కేవలం భక్తిలో మనం కనుగొనవచ్చు, కానీ సంపదలో దేవుణ్ణి మనం కనుగొనలేము అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. విశ్వాసంతో ఎవరైతే వస్తారో ఆ దేవుని కృపా కటాక్షాలు అనేవి పూర్తి స్థాయిలో ఉంటాయి. సో 6వ గది రహస్యం అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. 5 గదులు ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న సంపదను చూసి ఆశ్చర్యపరచారు. కానీ 6వ గదికి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడి నుంచి వచ్చిన సౌండ్లు కావచ్చు, శబ్దాలను చూసి దానిని కూడా సుప్రీంకోర్టు ఇప్పుడప్పుడే ఓపెన్ చేయొద్దు, పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామంటూ కూడా అక్కడ హోల్డ్ పట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ 6వ గదిలో ఉన్న రహస్యాలు ఏంటి అనేది క్వశ్చన్ మార్కే. ఏది ఏమైనా ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం పుణ్యక్షేత్రం పవిత్రమైనది, అత్యంత ప్రాచీనమైన క్షేత్రం. కాబట్టి ఇక్కడ భక్తి శ్రద్ధలతో మొక్కాలే తప్ప దురుద్దేశాలతో అక్కడికి వెళ్తే వినాశనం అయితే తప్పదు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న.
సైనింగ్ ఆఫ్.